భలే అనుకున్నాడు దావీదు. ఇచ్చాను పో అన్నాడు. ఇచ్చేది లేదు, పాడు లేదు. ఒట్టు, నేను నీ బిడ్డలను ఏమన్నాను అది ఇది అని చెప్పి యోనతాన్తో ఒట్టు పెట్టాడా? ఓకే నీ అన్నాడా? తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత యోనతాన్కి బిడ్డున్నాడు మెఫీబోషెత్, కూర్చొని తన బల్ల యొద్దే తినేవాడు. ఒకరోజు దావీదుకి శ్రమ, అబ్షలోం ద్వారా శ్రమ వస్తే పారిపోతున్నాడు కిద్రోను వాగు దాటి. ఓకే, ఈ సెబా వచ్చాడు. అంటే మెఫీబోషెతు పనోడు, ఓకే, రాజుబిడ్డ కదా, పనోడు ఉంటాడుగా. ఆ పనోడు అయితే వాడికి కాళ్ళు ఉన్నాయి కాబట్టి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి రాజా అన్నాడు. మెఫీబోషెత్ ఎక్కడా అన్నాడు. మెఫీబోషెత్ నేను రాను అన్నాడు అని అబద్ధం చెప్పాడు. సరే, దావీదు హృదయంలో పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత తిరిగి విజయం వచ్చిన తర్వాత అబ్షలోం చనిపోయిన తర్వాత తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు కిద్రోను వాగు దాటాడు. దాటగానే మళ్ళీ షెబా వచ్చాడు. అతి వినయం అది. వాడు ఇంకా అసలు ఆల్మోస్ట్ కాళ్ళ దగ్గర ఉన్నాడు. వీడేం కుంటుడు కదా పాపం, కుంటి సైకిల్ వేసుకొని వచ్చాడు. రాజా సమాధానం కలుగును గాక అన్నాడు. అప్పుడు దావీదు రాజు మెఫీబోషెత్ని చూశాడు. నేను కష్టాలు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అన్నాడు. అయ్యా, ఈ సెబా నన్ను రూమ్లో పెట్టి తలుపేసి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నాడు. ఏమో, నేను ఇచ్చినదే వాడికి ఇచ్చేసాను అన్నాడు. నువ్వు చెయ్యలేదు, నువ్వు ఎందుకు చెప్పటం? ఒట్టు కూడా పెట్టాడు. నో, యూ విల్ నాట్ స్టాండ్. నువ్వు ఒక చాయిస్ చేస్తే ఆ చాయిస్ని కీప్ చేయలేవు. మీకు అర్థమవుతుందా? ఇట్స్ హార్డ్. హలో, ఎవడి జీవితంతో నేను ఆడుకుంటున్నాను రా అని గమనించుకుంటా ఉంటుంది. అట్లా కాదు, ఇట్లా దేవుడిలోకి నడిపే చాయిసెస్. యేసు ప్రభువుని నువ్వు అవతలోడికి చేస్తున్నావా, చేయటం లేదా? ఇఫ్ దట్